ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద నిన్న కాక మొన్ననగా మిస్సైళ్లతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. అది మామూలుగా కాదు, ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఓ పక్కన యుద్ధ విమానాలతో దగ్గరకు వచ్చి మరి దాడులు చేసింది, అట్లాగే బంకర్ బస్టర్ బాంబులు వేసింది. వాళ్ళకి సంబంధించినట్లు స్పేస్ రీసెర్చ్ సెంటర్, అంటే మన ఇస్రో టైప్లో ఉన్నది, పేరుకి అది స్పేస్ రీసెర్చ్ సెంటర్, కానీ అది ఒక ఆయుధగారం అన్నటువంటిది ఇజ్రాయెల్ కనిపెట్టింది. అది పేరుకి అది శాటిలైట్ పరిశోధనలు అని చెప్పి ఏ శాటిలైట్ పరిశోధనలు లేదు, కేవలం అక్కడ ఈ బంకర్ లాగా వాడుతున్నారు, దాన్ని ఒక షెల్టర్ లాగా వాడుతున్నారని తేల్చింది. అక్కడ పెద్ద ఎత్తున మిస్సైల్స్, రాకెట్ లాంచర్స్, మిస్సైల్ లాంచర్స్ వాడుతున్నారని తేల్చింది. తాజాగా ఇరాన్కి సంబంధించినటువంటి కోర్ స్పేస్ అండ్ శాటిలైట్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పిందంతా అబద్ధమని తెలుస్తూ దాని మీద పెద్ద ఎత్తున అటాక్ చేసింది. ఆ అటాక్ తర్వాత ఇవాల్టికి కూడా, మొన్ననగా చేస్తే ఇవాల్టికి కూడా ఇదిగో ఎలా పొగలొస్తున్నాయో చూడండి. అంటే అదిగో ఆ అడుగున అండర్ గ్రౌండ్ అనమాట, పేరుకి స్పేస్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి ఆ లోపలన్నీ ఆయుధాలు ఉంచడం వల్ల ఒక్కసారిగా ఈ ఆయుధాలన్నీ పేలిపోయి ఆ ప్రాంతమంతా కూడా ఇంకా తగలబడతానే ఉన్నటువంటి సిచ్యుయేషన్ అయితే కనబడుతుంది. తద్వారా ఇరాన్కి తగిలినటువంటి అతిపెద్ద దెబ్బ ఇది అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది. ఇరాన్ దీన్ని స్పేస్ రీసెర్చ్ సెంటర్ మీద దాడిగానే అభివర్ణించే ప్రయత్నం చేస్తున్న స్థానికులకైతే అర్థమైపోయింది అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది అన్నది.